హలో అండి, ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకొక లాంగ్ వీడియోతో వచ్చేసానండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఒక లైక్ మరికొందరికి సజెస్ట్ చేస్తుందన్నమాట. అలాగే వీడియో ఎండ్ వరకు చూసి ఎలాగో ఉందో కూడా అక్కడ కామెంట్ చేయండి. ఇంకా మేము సనత్ నగర్కి వెళ్తున్నాము. అక్కడ ఆగ్రోమెక్ ఉంటుందండి, అది స్టీల్ ఫ్యాక్టరీ అని కూడా అంటారనమాట. అక్కడికి వెళ్తున్నాము. మేము సండే బయలుదేరామండి. అనుకోకుండా ఎర్రగడ్డ మార్కెట్ జరుగుతుంది సండే. అక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందండి. అంటే ఎక్కడికక్కడ జనం ఆగిపోతున్నారనమాట షాప్స్ ఉండటం వల్ల. ఇంకా ఆ స్ట్రీట్లోకి వచ్చేసామన్నమాట మేము. వ్యాలెట్ పార్కింగ్ కూడా ఉంది, మనకేమి ఇబ్బంది లేదనమాట. ఇంకా ఈ వీధి అంతా కూడా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిందే ఉంటాయండి. అంటే మొత్తం 4 బిల్డింగ్స్ ఉంటాయి. 3 బిల్డింగ్స్ ఏమో మనకి కావాల్సిందనమాట. ఇంకొక బిల్డింగ్ ఆన్లైన్లో కూడా షాపింగ్ ఉందేమో మరి తెలియదు. బల్క్లో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే కూడా వాళ్ళు పంపిస్తారేమో మరి. అన్ని స్టోర్ లాగా ఉందనమాట. ఇంకా మేము యష్ని హనీష్ని ఇంకా తెలిసిందే కదండి, ట్రాలీ లేకపోతే వాళ్ళని మేనేజ్ చేయడం చాలా కష్టం అనమాట. ఇంకా లోపలికి వచ్చేసామండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో ఒకటి చెప్తానండి, పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలా అనమాట. ఒకవేళ ఎవరైనా ఇక్కడికి షాపింగ్ చేసుకోవడానికి రావాలనుకుంటే అది ఫిక్స్ అయ్యారండి. కాస్ట్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఆ కాస్ట్కి తగ్గట్టు ఆ థింక్ కూడా మనకి అంత లైఫ్ వస్తుంది, అంత క్వాలిటీ ఉంటుందండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు షాపింగ్ చేసున్నాము. నేను ఇది 3rd టైం అనమాట వెళ్ళటము. మాకు పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ పెట్టేటప్పుడు ఇక్కడే కొనిపించారు అమ్మ వాళ్ళు. నాకు ఏది కూడా రీమార్క్ రాలేదు. ఓన్లీ ఒక ఇడ్లీ పాత్ర మాత్రమే పోయిందనమాట. మిగతావన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి. ఇంకా చూద్దాము. ఇవి ఫస్ట్ అయితే బిందెలు ఉంటాయి కదండి, స్టీల్ బిందెలకే ఇలా పైన అంతా ఇట్లా ఏదో కోటింగ్ అనుకుంటా, స్టిక్కర్ కాదు అది, కోటింగ్ లాగా ఉంది. నిజంగా చూడండి ఎంత క్వాలిటీ ఉంటాయంటే నిజంగా కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట. ఒక థింగ్ ఉంది, ఒక థింగ్ లేదని లేదండి, ప్రతి ఒక్కటి అనమాట. ఇవి కేక్స్కి సంబంధించినవి అనమాట. బేకింగ్ ఎవరైనా చేసుకోవాలనుకుంటారు కదా, హోమ్ బేకర్స్కి అయితేనే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారనుకో ప్రతి ఒక్కటి దొరుకుతాయి. హైస్ మోల్స్ దగ్గర నుంచి ఇంకా ఒక్కటి కానీ కాదండి. నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ఇవి 2 పార్ట్స్గా పెడతానండి. నిజంగానే విండో షాపింగ్ చేయాలన్నా కూడా లేడీస్కి అంటే కొండం ఒక ఎత్తు పెడితే చూడటానికి కూడా మనకి ఆనందం వస్తుంది కదండి. మీరు ఒక దగ్గరకి అన్నీ చూడాలంటే నాకు తెలిసిన వరకు ఇక్కడే వీలవుతుందండి. ఒకవేళ మనము నార్మల్ షాప్స్కి వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్తే మనకి ఏది అవసరం అదే చూపిస్తారు. బట్ ఇక్కడ మనము ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు అనమాట. జర్మన్ సిల్వర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అండి. ఇవన్నీ ఇడ్లీ స్టీమర్స్ అనమాట. మనము ఒకే మోడల్ ఏమి ఉండదు, మనకి డిఫరెంట్ ఇక్కడ లాస్ట్లో ఉంది కదా, అది పాలు స్టీమర్ది ఉంటుంది కదా, అది అనమాట. కొంచెం ప్రైజీగానే ఉన్నాయండి. ఏది ఎత్తుకున్నా కూడా మనకి క్వాలిటీ కూడా అలానే ఉంటుంది అనమాట. మనము కొంచెం బాగా టైం స్పెండ్ చేసి మనకి ఇంట్లోకి ఏది నీడ్ ఉంది, ఓకే ఇది మనకి అవసరము, ఒక 3 తరాలు వాడుకోవచ్చు అన్న మైండ్ సెట్తో ఉంటారు చూడండి, వాళ్ళకైతే నిజంగానే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇక్కడికి వెళ్ళటము. ఇవి వచ్చి ఏదైనా జ్యూసెస్ కానీ అలా ఫిల్టర్ చేసుకుంటాం కదండి, సూప్స్ కానీ అలా ఫిల్టర్ చేసుకోవటానికి అనమాట. నేను కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా స్పూన్స్లో ఇన్ని టైప్స్ ఉంటాయి, ఇన్ని రకాలు ఉంటాయి అని నేను ఇక్కడే చూసాను అనమాట. నిజంగానే చాలా బాగా అనిపిస్తుంది అండి. అంటే కొంచెం టైం స్పెండ్ చేసామనుకో బాగా చూడొచ్చు, అంటే మనకు కావాల్సినవి తీసుకోవచ్చు, ప్లస్ మనం చూడొచ్చు కదా. ఒక దగ్గర ఇన్ని చూస్తున్నాము, మనకి నేత్రానందం అంటారు కదా, అలా అనమాట. ఎస్పెషల్లీ లేడీసే కాదండి, నేను గమనించాను జెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇన్ని థింగ్స్ ఉన్నాయి, ఓకే ఈ ప్రైస్ పడుతున్నాయా అంటే కొంటున్నారు కూడా చాలా వరకు. ఇంకా ఇది వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటారు కదండి, అవి అనమాట. అంటే వాటిల్లో కూడా 2 సైజెస్ ఉన్నాయి. ఒకటి 100లో వస్తుంది, ఒకటి 200లో వస్తుంది అనమాట. నాకు కొన్ని ఇది కొబ్బరిది ఉంటుంది కదండి, కేరళ వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. ఏమైనా కేరళ వీడియోస్ చూస్తేనే మనం కొబ్బరి చిప్పి అక్కడ పెట్టేసి ఇలా తిప్పితే ఆ కొబ్బరి అంతా గ్రేడ్ అయ్యి కింద పడుతుంది కదా. ఇంక ఇవంతా అవే కారపు చుట్లు అవి అంటారు కదా. ఇంక ఇవేమో కట్టర్స్, ఒకటి ఉంది ఒకటి లేదండి. పోపు డబ్బాలు ఉన్నాయండి, నిజంగా ఎంత వావ్ లాగున్నాయి అనమాట. ఇది 1000 రూపీస్ పడుతుంది. నిజంగానే అంటే ఏదో అలా అంటానే వచ్చేదనమాట, కొంచెం క్వాలిటీ ఉంటుంది ఫిట్టింగ్ కానీ అలా. నేను ఇదేంటి లేదని మళ్ళీ క్లోజ్ చేశాను. మళ్ళీ అర్థమైంది, ఓకే అది పైకి తీయాలంటే పడిపోకుండా అండి. చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో, నిజంగా భలే వావుగా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే కూడా, ఒకవేళ ఏదైనా కొత్తగా పెళ్ళయి ఫ్యామిలీ పెడుతుంటారు కదండి, వాళ్ళు ఇక్కడికి రావడం బెస్ట్ ఆప్షన్ అనుకుంటా. అన్నీ ఒక దగ్గర దొరికేస్తాయి. ఇంకా క్లౌడ్ కిచెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడేటివి కత్తులు అవే కదండి. అంటే చికెన్ మటన్ వాళ్ళకి సైజు క్వాంటిటీ తగ్గట్టు కట్ చేసుకోవాలి కదా, వాళ్ళకైతే పెద్ద కత్తులు దొరుకుతున్నాయి. ఇంకా పిజ్జా కట్టర్స్ అని, బ్రెడ్ కట్టర్స్, లేకపోతే వెజిటేబుల్ కట్టర్స్ అన్నీ దొరుకుతున్నాయి అనమాట. ఇంకా మనకి ఏదన్నా కొన్ని థింగ్స్ కోసమే వచ్చినప్పుడు ఏ ఫ్లోర్లో ఏది దొరుకుతుందో మనము అక్కడ చూసుకొని బోర్డులో ఇంకా వెళ్ళిపోవటమే అనమాట ఆ ఫ్లోర్కి. అంటే మనం అన్నీ తిరిగి టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకున్న వాళ్ళకి
అలా కూడా ఆప్షన్ ఉందన్నమాట. ఇంకా ఈ ఫ్లోర్లో వచ్చి అంటే ప్లేట్స్, బౌల్స్ అవి ఉంటాయి కదండి, చిన్న చిన్న బౌల్స్, గ్లాసెస్ అవి ఉన్నాయన్నమాట. ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయో అన్నీ ఉంటున్నాయి అనమాట. ఇవి వచ్చి 55 నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఈచ్ పీస్. ఇంకా 500 వరకు 600 వరకు ఉన్నాయి నేను చూసినవి. ఇంకా ఏమన్నా ఉంటాయేమో మరి, నేను ఇంకా అంత టైం లేక ఓపిక లేక చూడలేదనమాట. అంటే ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, ఐస్ క్రీమ్ కానీ స్నాక్స్ ఏదన్నా కానీ వేసుకోవడానికి, పాయసం కానీ పిల్లలకి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకా బిందెలు అంటే సారే ఇస్తారు కదండి, సలివిడి పెట్టి అందులో ఇస్తారు. వాటికి అన్ని సైజెస్లో ఇవి ఎక్కువ పెట్టున్నారనమాట. అంటే ఏమైనా సేల్ ఏమైనా ఎక్కువ ఉందేమో మరి. ఒక బ్లాక్లో చాలా వరకు హాఫ్ వరకు పెట్టేస్తున్నారు డిఫరెంట్ సైజెస్లో. చెమ్ములు కానీ అన్నీ ఉన్నాయి. ఇది చూడండి, బిందెకి మళ్ళీ లిడ్ వచ్చిందనమాట. అంటే మనము సలివిడి అందులో పెట్టి ఇచ్చామనుకో నిజంగానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది కదండి, అందరి కళ్ళు దాని మీదే పడిపోతాయి. ఇంకా వీడియో కంటిన్యూషన్ ఉందండి, ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి.